దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలను మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి? గొప్ప దేవుడు, సర్వకృపానిధికు దేవుడు ఈ శ్రేష్టమైన సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతకరమైన భాగము, శ్రేష్టమైన సందేశము ఏమిటి అనగా, దేవునికి భయపడితే కలిగే మేలులు. దేవునికి భయపడితే, భయపడ్డము అంటే ఏదో ఒక పామును చూసినట్లో, ఒక తేలును చూసినట్లో, ఒక మరణాన్ని చూసినట్లో కాదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, భయము నుండి పాపము చేయకుడి అని. భయపడ్డము అనంటే వణకడం, నటించడం కాదు. చేయాల్సి తప్పు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేయకోకుండా జాగ్రత్త పడ్డాం. మూల వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 11వ వచనంలో, భయపడడానికి నాకు ఏకదృష్టి కలుగచేయి అని ప్రభువుని అడిగాడు భక్తుడు, కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు. 6:11 యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నేను చదివించే ప్రతి చోట భయపడుట వలన కలిగే మేలు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయుము. చాలు. చాలా అద్భుతకరమైన కీర్తన అండి ఈ 86వ కీర్తన. 85 వరకు కోరాహు కుమారులు, 73 నుంచి ఆసాపు గారు ఇలాగ రాసుకుంటూ వచ్చిన తర్వాత 86వ కీర్తన దైవదాసుడైన దావీదు శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ 11వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు దేవా నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయుము. భయపడినట్లు. అవును ప్రియులారా, ఈరోజు మనిషి దేవునికి భయపడ్డంలా ఎదురుగా ఉన్న పోలీసును చూసి, ఉదాహరణకు ఒక ట్రాఫిక్ లో మనం వెళ్తూ ఉన్నప్పుడు మన బైక్ మీద త్రిబుల్ రైడింగ్ వెళ్తున్నాం అనుకుందాం. అంటే ఇద్దరు కూర్చోవాలి, 2 వీలర్ అంటారు దాన్ని. అందులో మనం ముగ్గురు కూర్చున్నప్పుడు ఎదురుగా ఎవడో ఒకడు పోలీస్ డ్రెస్ వేసుకొని అక్కడ వాచ్మెన్ నిలబడినా సరే భయం, ఆపేస్తాడేమో. ప్రయాణాల్లో లైసెన్స్ లేనప్పుడు భయం, ఇంట్లో కరెంటు పోయినప్పుడు భయం. చాలా సందర్భాలు మీరు ఇలాగ జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే భయపడే సందర్భాలు చాలా. ఇంట్లో డబుల్ సిలిండర్ ఉంది, ఆల్రెడీ ఒకటి అయిపోయింది, మర్చిపోయారు బుక్ చేయడం, రెండోది కూడా అయిపోతే భయం. పిల్లలకు వంట సమయానికి చేసి పెట్టడం, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని. అన్నిటికీ భయపడుతున్నాడు, కానీ భయపడవలసిన దేవునికి భయపడ్డములే ప్రియులారా. ఎందుకంటే
నేను చెప్పిన ట్రాఫిక్ లో ఉన్న పోలీస్ కనపడుతున్నాడు, అలాగే ఇంట్లో వస్తువు లేకపోతే ఏదో కనపడుతుంది పరిస్థితి, అన్ని కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుని సన్నిధానంలో కనపడని దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు భయపడ్డంలే మనం. అయితే ఈ సమయంలో దేవునికి భయపడటం వలన ఏమేమి మేలున్నాయో కొన్నింటిని మనము ధ్యానం చేస్తూ, ఇది వరకు నేను చెప్పాను ఈ సందర్భాన్ని, సందేశాన్ని. అయితే ఇప్పుడు మరొక కోణంలో మాట్లాడమని ప్రభు చెప్పాడు కాబట్టి ఆ కోణంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు భయపడితే ఎన్ని మేలున్నాయో మనం చూద్దాం, సరేనా? క్రైస్తవ లోకానికి బాగా పరిచయం మన కీర్తనల గ్రంథము 128వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకున్నామా? యెహోవా యందు చదివే చోట ప్రతి చోట భయభక్తులు ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చాలు. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిదండి, దేవునికి భయపడుట వలన మన కష్టార్జితమును మనము అనుభవిస్తాం. కష్టార్జితమును అనుభవిస్తాం. ఏంటి అలాగ నొక్కి చెప్తున్నాను అనుకుంటున్నారా? అవును ప్రియులారా, ఈరోజు మనిషి కష్టపడ్డ కష్టార్జితం చేరకూడని చోటికి వెళ్తూ ఉంది. మీరు తర్వాత హగ్గై గ్రంథం 1వ అధ్యాయానికి వెళ్తున్నప్పుడు మీరు తింటున్న ఆకలి తీరడంలా, బట్టలు కప్పుకుంటున్నా చలి ఆగట్లా, నీళ్లు తాగుతున్నా దాహం తీరట్లా, మీ సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టు అది వ్యర్థమైపోతుంది అని అన్నాడు. ఎందుకలాగా? ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను అని కూడా అంటాడు. ఇక్కడ అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ కష్టార్జితమును నీవే అనుభవిస్తావు. నీ పిల్లలు అనుభవిస్తారు, నీ భార్య అనుభవిస్తుంది, నీ ఇల్లు ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె, నీ పిల్లలు, నీ సంతానము, నీ భోజనపు బల్ల చుట్టూ అనేకమైన దీవెనలు. 128వ కీర్తన. ఈ 128వ కీర్తనకు మన క్రైస్తవ లోకం అంతా కూడా పెట్టుకున్న పేరు యాత్ర కీర్తన. ఎందుకంటే అక్కడ రాశారనమాట. గృహ ప్రతిష్ఠతలలో, తర్వాత ఎవరైనా పిల్లల పేర్లు పెట్టేటప్పుడు ఎన్నో సందర్భాలలో వాడుకునే కీర్తన ఈ 128వ కీర్తన. ఈ మాటలు చాలా ఉల్లాసాన్ని కలిగిస్తాయి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క. ఇలాంటి మాటలు వింటుంటే అబ్బో ఉబ్బి తబ్బిబ్బైపోవచ్చు. కానీ మీకు ఒక మాట చెప్పానా, ఈ మైక్ పని చేయడానికి సౌండ్ బాక్స్, యాంప్లిఫైరు అన్నీ ఉన్నా దీనిలో సెల్ ఉండాలి. అలాగా నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇవన్నీ చెబుతున్నప్పుడు ఆధారమైన వాక్యము మొదటి వచనమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవలో నువ్వు నడుస్తూ ఉంటే నీ కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. ఏమండి ప్రభునందు ప్రియులారా, చాలా మంది మా దృష్టికి తెచ్చిన విషయాన్ని పంచుకుంటూ ఉన్నాను. చాలా మంది చెప్పిన మాటలే. అనా నాకు ₹1,00,000 జీతం, నా భార్యకు ఒక 60,000-70,000 రూపాయలు జీతం, మంచిదేగా. 2-3 పిల్లలు, లేదా 2 పిల్లలు కొంతమంది అయితే నెల వచ్చేసరికి చాలా కష్టం అన్న. నెలాఖరు వచ్చేసరికి ఛార్జీలు అడుక్కునే వాళ్ళు కొందరు, నెలాఖరు వచ్చేసరికి పాల ప్యాకెట్ కూడా అప్పు తెచ్చుకునే వాళ్ళు కొందరు.
ఏమైపోతుంది? ₹1,00,000, ₹1,50,000 జీతం. పిల్లలకు ఫీజు కడుతున్నామంటారు, సంవత్సరానికి కడితే 1,00,000, 2,00,000 కడతారు. మీకు నెల నెల 1,00,000 జీతం వస్తుంది కదా, ఏమైపోతుంది? ఈఎంఐ బ్యాలెన్స్, రకరకాలైనటువంటి పరిస్థితులు. నేను క్రైస్తవేతరుల గురించి మాట్లాడడంలా, క్రైస్తవులు నాతో మాట్లాడిన సంగతిని చెప్తున్నాను. సంపాదన వ్యర్థంగా. ఎందుకు కారణం? దైవ భయము లేక, దైవ క్రమము లేక, ఆయన త్రోవలో నడవక. ఏమండి, మా ప్రాంతంలో, మేము నివసిస్తున్న ప్రాంతం స్లమ్ ఏరియా అని చెప్పడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. చాలా మంది నన్ను అన్నారు, అన్న మీరు ఇక్కడ కాకుండా మందిరం మరొక చోట కట్టుకున్నట్లయితే మేమందరం వచ్చేవాళ్ళం, ఈ వాక్యం చాలా బాగుంటుంది, అనేక మంది మేము చేరుకునే వాళ్ళం, వాక్యం వినేవాళ్ళం. ఆ ఏరియాకి రావడం మాకు ఇష్టం లేదండి. ఎందుకు మా ఏరియాకి రావడానికి ఇష్టం లేదంటే, మా రూట్కి వచ్చేటప్పుడు అండి అడుగడుగు తాగుడు బోతళ్ళు అడ్డగిస్తారు. మేమున్న ప్రాంతంలో ఉన్న పళంగా కేకలు వినపడతాయి, గొడవలు, నిత్యము అల్లర్లు, నిత్యము అవమానకరమైన మాటలు, భయంకరమైన బూతులు, ఇంకెన్నో లేండి. ఇంకా స్లమ్ ఏరియా అనగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇలాంటి ఏరియాలు ఎందుకు కట్టుకున్నారన్న మీరు అని అన్నారు. దేవుడు ఆ రోజు ఇక్కడికి పిలిచాడు, ఆయన ఏర్పాటులో ఈ పనినిచ్చాడు. ఇక గుంపును చూడలా, కొందరైనా రక్షించబడితే మేలు అని. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలా మంది మేము ఉన్న ప్రాంతంలో ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, అందరూ పనిచేస్తారండి. బాత్రూమ్ సరిగా ఉండదు, అంటే ఒక డోర్ ఉండదు. బాత్రూమ్ ముందు అలాగ క్లాత్ వేసుకొని దానికి అడ్డంగా ఒక దుప్పటి కట్టుకొని లోపలికి వెళ్ళి స్నానం చేయాలి. ఏం జరుగుతుంది? ఒక ఇల్లు కష్టపడితే రోజుకు ముగ్గురు కలిసి ఒక 2,500 రూపాయలు పనిచేస్తున్నారు. ఎందుకు చెప్పమంటారా? దైవ భయముల. ప్రార్థనకి వెళ్ళరండి. ఆదివారం వస్తే అప్పు చేసైనా సరే 2-3 కేజీలు మటన్ తెచ్చుకొని, ముగ్గురుండే వాళ్ళకి 2-3 కేజీలు, ఎందుకంటే దాన్ని అపురూపంగా 2-3 రోజులైనా తినడానికి అది ఒక భాగం. శపితమైన జీవితం. మరికొంతమంది ఇక్కడ వికలాంగులు ఉన్నారు. మా ప్రాంతంలో వికలాంగులు ఉన్నారు. వారు ఏ పని చేయరు, పెన్షన్తో బ్రతికేవాళ్ళు. కానీ చివరి వచ్చేసరికి, అంటే మంత్ ఎండింగ్ వచ్చేసరికి, అబ్బో వాళ్ళ కష్టాలు చెబితే తీరవు. పోనీ అన్నా వాళ్ళు ఏమన్నా అనారోగ్యగ్రస్తులం కాదు, కాదు, కాదు. దైవ భయముల మట్క మా ప్రాంతంలో. అంటే జూదం. భర్త భార్య పోటీగా ఆడతారండి, ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా. దేవుని మందిరానికి వెళ్ళరు, దేవుని స్తుతించరు. పెన్షనర్లు అంతే, కష్టపడే వాళ్ళు అంతే, ఉద్యోగస్తులు అంతే, వ్యాపారస్తులు అంతే. శపితమైన జీవితాలు. నేను చాలా మాటలు చెప్పాను ఈ టీవీ ద్వారా, వాక్యములో, సంఘములో చాలా మాటలు చెప్పాను. అఫ్ కోర్స్ మరొకసారి చెప్తాను. మేమున్న ప్రాంతంలో దగ్గర దగ్గర 1000 నుంచి 1500 పైబడిన క్రైస్తవ గృహాలు ఉన్నాయి. అని కాదు, మేమున్న ప్రాంతంలో దగ్గర దగ్గర 200-300 ఇల్లు ఉంటాయి. అన్న అందరూ వస్తారు మీ దగ్గరికి? ఎవరు రారు మా దగ్గరికి. మా దగ్గరకు వచ్చేది ఆ టౌన్లో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కలిపి ఒక 30-33 ఫ్యామిలీస్ అంతే. సరే, వీళ్ళు ఎక్కడికైనా వెళ్తారా? వెళ్ళరు. అలాగే ప్రక్కన పెడదాం. నా దగ్గరకు వచ్చే ఈ 100-120 మంది సభ్యులకు, అంటే 32-33 కుటుంబాలలో ప్రతి ఒక్కరు భార్యాభర్తల పేర్లు, పిల్లల పేర్లు, వాళ్ళు ఏం చేస్తారు, ఏం చదువుతారు నాకు తెలుసు. ఇంకా మిగతా వాళ్ళు వేరు వేరు చర్చెస్కి వెళ్తారన్నాను కదండి. వాళ్ళ పాస్టర్లకు కూడా చాలా మందికి భార్య పేరు తెలిస్తే భర్త పేరు తెలియదు, భర్త పేరు తెలిస్తే భార్య పేరు తెలియదు, పిల్లల పేర్లు అస్సలు తెలియవు. కానీ మా వీధికి ఒక హ్యాండిక్యాప్డ్ అన్యుడు ఒక చిన్న స్కూటర్ వేసుకొని వస్తాడు తెల్లవారుజామున్నే. అతనికి డోర్ టు డోర్ ప్రతి ఒక్కరి పేర్లు తెలుసు. ఎందుకు? అతను వడ్డీ వ్యాపారస్తుడు.
2 కాళ్ళు లేవండి అతనికి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు లేవు అతనికి. అతను ఒక చిన్న 3 వీలర్ వాహనంలో వస్తాడు. అతనికి పాస్టర్ గారికి తెలియదు కానీ పేర్లు అతనికి ప్రతి ఒక్కరి పేర్లు తెలుసు. ప్రతి ఒక్కరు అతని దగ్గర నిలబడి కడతాంలేయా అంటారు. ఏంటి దరిద్రమైన జీవితాలకు కారణం? దైవ భయము లేక. నేనట్లా బైబిల్ అంటుంది, దేవునికి భయపడువారు వారి కష్టార్జితమును వారు అనుభవిస్తారు. ఒకవేళ నువ్వు దైవ భయం లేకపోతే నీ కష్టార్జితం చేరకూడని చోటుకి చేరిపోతుంది. చేరకూడని చోటుకు. మా మందిరం పక్కనే రోడ్డు ఉందండి. మా ఇంటికి రోజుకు ఒకసారి పాలతను వచ్చి హారన్ కొడతాడు, స్కూటర్ హారన్ కొడతాడు. అంటే పాలు మా పక్కింట్లో పోసి మాకు వచ్చేటప్పుడు హారన్ కొడితే మేము ఓకే పాలతను వచ్చాడని. మా వీధిలో రోజుకు అలాంటి హారన్లు 5-6 సార్లు వినపడతాయి. ఎందుకో తెలుసా? మట్కా వాళ్ళు హారన్ కొడితే వీధి వాళ్ళందరూ వచ్చి రాసేసి వెళ్ళిపోతుంటారు. బాగుపడ్డారా? బాగుపడ్డం కాదు, దుర్భరమైన జీవితాలు, దైవ భయం. నేను మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవేతరుల గురించి నేను మాట్లాడడంలా. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు, మేము క్రిస్టియన్సే అని చెప్పుకునే వాళ్ళు, మేము గుడ్ ఫ్రైడే ఘనంగా చేస్తాం, ఈస్టర్ ఘనంగా చేస్తాం, క్రిస్మస్ ఘనంగా చేస్తాం అని చెప్పుకునేటటువంటి వారు దుర్భరమైన జీవితాలు. ఎందుకు? దైవ భయము లేక. ఇలాగ చెప్పినందుకు మా ఆమెకు భయం వేస్తుంటది. అమ్మో మైకు ద్వారాని వాక్యం ద్వారా వినని చెప్పేసి. నేను తప్పు చెప్తే కదా భయపడేది. తెగించి సేవకు వచ్చానండి. కాబట్టి నేను అంటున్నాను, దేవుని భయం లేకపోతే కష్టార్జితం అనుభవించలేరు. ఇంకా నేను చెప్పాను చూడండి, ఉద్యోగస్తులని వాళ్ళ పరిస్థితి అంతే. గొప్పల కోసం, ఆడంబరాల కోసం అనవసరమైనవి కొని, అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, అనవసరమైనవి కొంటూ ఉంటే అవసరమైనవి అమ్ముకోవాలి. ఎవరినో కంపారిజన్ చేసుకుని వాళ్ళకున్నాయి మనకు ఉండాలి, వాళ్ళు ఉన్నారు. దరిద్రం. జీవితాంతం పరులకు మన కష్టార్జితాన్ని అప్పగించడం. మొదటిది, దేవుని భయం ఉండి ఆయన త్రోవలో నడిస్తే నీ కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. రెండో విషయం చెప్పమంటారా? నిర్గమకాండం 1వ అధ్యాయము. ఇది వరకు కూడా మీకు చెప్పాను నేను. మరలా ఒకసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 20-21 వచనాన్ని మనం చూద్దాం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. చాలు. ఐగుప్తు రాజు అలనాడు ఉన్నటువంటి ఒక డాక్టర్లు అన్నాలో మంత్రసానులు, మామూలుగా వాళ్ళని బైబిల్ చెప్పిన మాట, షిప్రా పూయా అనబడే 2 మంత్రసానులు ఎవరు కానుపోతున్నా అక్కడికి వెళ్ళి ఆ ప్రసవాన్ని వీళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు. ఈ రాజు చెప్పాడు, వీళ్ళు ప్రబలిపోతున్నారు ఇశ్రాయేలీలు. మగపిల్లవాడు అని తెలిస్తే ఆ కానుపు పీటల మీదనే చంపేయండి, చచ్చిన బిడ్డ పుట్టాడని చెప్పండి, మిగతాది నేను చూసుకుంటానన్నాడు రాజు. రాజు దగ్గర సరే అన్నారు వీళ్ళు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, అరే వీరు దేవుని జనం, దైవ భయం కలిగిన వారు వీళ్ళు, మనం ఏదైనా చేస్తే వీళ్ళ నోర్లు ముయించచ్చు మన రాజుగారు మనం, కానీ దేవుని నోరు ముయించలేం, ఆయన మనల్ని లెక్కడుగుతాడని భయపడ్డారండి. భయపడి వారు పిల్లలను బ్రతకనిచ్చారు. రాజు అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా మేము వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ కానుపు అయిపోతున్నారండి, ఇలాగ చెప్పారు వాళ్ళు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, వారు దేవునికి భయపడినందుకు, అదే 20-21 చూసాం,
దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. దేవునిందు నాకు ప్రియమైన వారులారా, మంత్రసారులకు వంశాన్ని వృద్ధిపరిచాడు. ఐగుప్తు రాజుకు వంశ వృద్ధికి కుమారుడు లేడు. కుమార్తె ఉంది కాబట్టే ఆ కుమార్తె మోషేను పెంచుకున్నట్లుగా మనం 2వ అధ్యాయంలో చూస్తాం. దైవ భయము లేని ఐగుప్తు రాజు ఒకలాగా కుటుంబం ఉంటే, దేవునికి భయపడిన అన్యులైన షిప్రా పూయా అనబడే మంత్రసానులు వంశాన్ని వృద్ధిపరుచుకున్నారు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నీ వంశము వృద్ధి చెందాలి అంటే, అభివృద్ధి చెందాలి అనంటే నువ్వు చేయాల్సింది దేవునికి భయపడు. దేవునికి భయపడు. నీ హయామంలో, నీ కాలములో ఆర్థికంగా చాలా చితికిపోయారేమో. పిల్లలు 3, 4 ఉండి పిల్లలకు ఒక సొంత గృహము కూడా లేదే, ఏమి వృద్ధి కలిగేటటువంటి సంగతులు లేవే అనుకుంటున్నావేమో. నువ్వు దేవునికి భయపడి నీ పిల్లలు దైవికమైన భయము కలిగిన వారైతే వారిని మన దేవుడు అలాగ వృద్ధిపరుస్తాడండి, వృద్ధిపరుస్తాడు. అందుకే దైవదాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికి భయపడితే వంశాభివృద్ధి. బైబిల్ గ్రంథాన్నంతటిని మీరు చూడండి. దేవునికి భయపడినటువంటి యెజబేలు, ఆహాబు వంశములో ఏ ఒక్కరు మిగల్లా. అవునా? దైవ భయాన్ని విడిచిన సౌలు రాజు, ఒక మెఫీబోషెత్ ఒకడున్నాడు, తర్వాత ఇక ఆనవాళ్ళు కనిపించు. దేవుని బిడలారా, దేవునికి భయపడితే అభివృద్ధి అండి. భయపడని యెజబేలు, ఆహాబు ఏమయ్యారు? వారికి పుట్టిన పిల్లల యొక్క తలలు నరికి యోహో అనబడే రాజు కాలంలో గంపలో తీసుకొచ్చారండి. పూర్వపు దినాల్లో గంపలో పందులు ఇచ్చారు కదా, అలాగ తలలు నరికి తీసుకొచ్చారు. దేవుని బిడలారా, దేవునికి భయపడితే వంశాభివృద్ధి. అందుకే దావీదు ప్రార్థన చేసినప్పుడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగా కానీ ప్రార్థించినందుకు దేవుడు అన్నాడు, నీ వంశములో, నీ సంతానములో ఎప్పుడు సింహాసనం మీద ఒకరుంటారు. అందుకే దావీదు వంశములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. ఆయన ద్వారా మనమందరము ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహము అయ్యా. దేవునికి భయపడితే కష్టార్జితాన్ని అనుభవిస్తావు, వంశాభివృద్ధి పొందుతావు. 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చాలు. 3వది ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యంగా బ్రతుకుతావు, ధైర్యంగా బ్రతుకుతావు. మీరు అనుకోవచ్చు, మేమేం ఇప్పుడు భయంగా బ్రతుకుతున్నామా అని కదా. అవును, భయంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎక్కడో ఏదో జరిగింది అనంటే ఇక్కడ భయం, భయం, మరణ భయం, మరణ భయం. అయితే ఒక మాట చెప్తాను ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆల్రెడీ వారు ప్రభువులో మరణించి లేచి ఉన్నట్లయితే, అనగా క్రీస్తులో మరణించి సమాధి చేయబడి బ్యాప్టిజము ద్వారా తిరిగి లేచిన వారైతే భయపడరండి. ఉంటే ఇక్కడ సాక్షిగా బ్రతుకుతాం, లేదా ప్రభుతో యుగయుగాలు ఉంటామన్న ధైర్యం. ధైర్యవంతుడట ఒక్కసారే చచ్చిపోతాడట ప్రియులారా, తిరిగి వాడు దినదినము చచ్చిపోతాడు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ప్రతి దానికి భయపడే గుంపులో ఉన్నావా? ప్రభువును బట్టి ధైర్యము కలిగిన ధైర్యము కలిగిన జీవితం జీవించే దానిలో ఉన్నావా? భక్తులు చెబుతున్నారు కదండి,
365 రోజులు కూడా దేవుడు మనతో చెప్పబడిన మాట, భయపడకుడి, భయపడకుడి. ప్రతి దానికి భయం. పిల్లల భవిష్యత్తును గూర్చిన భయం, కుటుంబాలను గూర్చిన భయం, వ్యక్తిగత జీవితాన్ని గూర్చిన భయం, ఆరోగ్యమును గూర్చిన భయం, అనారోగ్యాలు దరిచేరుతున్నాయన్న భయం, రాబోయే దినాలు ఎలాగున్న భయం. దేవుడు అంటున్నాడు, భయపడకుడి, భయపడకుడి, నేను మీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. నువ్వు ప్రతిదానికి ఎందుకు భయపడుతున్నావు? దేవునికి భయపడు. దేనికి భయపడాల్సిన పనిలే. దేవునికి భయపడలేదా, ప్రతి దానికి భయపడతావు. ఒక్కసారి 100 మంది ఇంటి మీదకి వచ్చేసారు దొమ్మిగా. దేని కొరకు? మందిరాన్ని కట్టుకునేటప్పుడు ప్రక్కనప్పుడు సీసీ రోడ్లు ఏమీ లేవు. మందిరమే కదా, కొంచెం జరుపుకుందాం, రాబోయే కాలంలో వృద్ధి పొందుతాదంటే జరపద్దు. పోనీ స్థలం వాళ్ళదా? కాదు, అసూయ. జరపద్దా? అక్కడే కట్టుకుంటాం. ఊరిడిపిస్తామన్నారు, చంపుతామన్నారు, ఓ ఎన్నో లేని. ఇంకా ఒకే ధైర్యం, నా ప్రభువును బట్టి, ఆయనకు భయపడుతున్నాను కాబట్టి. లోకంలో భయపెట్టే వాళ్ళందరూ కనుమరుగైపోతూ ఉన్నారు. నా దేవుడు నన్ను అలాగ వృద్ధిపరుస్తున్నాడు. నీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతిదానికి భయపడద్దు. పిల్లల భవిష్యత్తు, ఉద్యోగమా, వ్యాపారమా, చేతుల కష్టార్జితమా, ముందు దేవునికి భయపడు. నువ్వు దేనికి భయపడకుండా నా దేవుడు ఘనముగా నిలబడతాడు. దేవునికి భయపడలేదా? ప్రతిదానికి భయపడాలి, ఆందోళనతో జీవించాలి. అలాగొద్దు. దేవునికి భయపడితే కష్టార్జితాన్ని అనుభవిస్తాం, వంశము వృద్ధి చెందుతుంది, ధైర్యముగా బ్రతుకుతాం. అందుకే 86వ కీర్తన 11వ వచనంలో దావీదు అంటున్నాడు, నీ నామమునకు భయపడినట్లు ఏక దృష్టి నాకు కలుగొచ్చేయని. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు నాయనా. మానవ జీవితములో ఎన్నో భయాలు, ఆందోళనలు. అయితే ఈరోజు నాయన మేము భయపడకుండా ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి. మీ గ్రంథంలో ఒక 3 విషయాలు మీరు మాట్లాడారు. నా తండ్రి, మేము మొదటిగా నీకు భయపడేటటువంటి గుణాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీకు భయపడుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో మమ్మల్ని భయపెట్టేవి ఎన్నో ఎదురవుతున్నా ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తావన్న కృతనిశ్చయముతో ముందుకెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి. ఈ వాక్యమునే మా ప్రియులు ఏ విషయాలను బట్టి ఆందోళన చెందుతూ ఉన్నారో, భయానికి లోనవుతూ ఉన్నారో, మా ధైర్యం, మా ఊపిరినిచ్చిన దేవుడవైన నీవే అని ధైర్యపరచబడుతూ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి నాయన. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన వాడపడిన విత్తనం వలె 30 60 100 మీరు ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునమని మరలా తండ్రి మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు అని మీ వైపు చూస్తూ ముందుకెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.